చెప్పారా సహస్ర సహారకణ ఇవన్నీ చెప్పారా? చెప్పాను. ఒపీనియన్స్ దానికి ఏం చెప్పారు మీరు? లేదు బాగుంది, నాకు బాగా నచ్చాయి. కొత్తగా అనిపించింది అప్పట్లో. సందడి డాన్స్ మాస్టర్ కూడా లేరు దానికి, ఆయన అన్ని సాంగ్స్ కొరియోగ్రఫీ. ఓకే. కాబట్టి ఆయన బాగా, నేనంటే ఇష్టం ఆయనకు బాగా. ఓపెన్గా తిడతారు, మెచ్చుకుంటారు. డిస్కషన్స్ వస్తాయా? అప్పుడు కూడా లెంగ్త్లు ఈ గోల ఉందా? లెంగ్త్లు అసలు లెంత్ లేదండి, కట్ చేసుకోవాలి. పెళ్లి 2 hours ఫిల్మ్. నేను అనేది రాఘవేంద్ర గారి జనరేషన్లో కూడా ఉంటుంది డిస్కషన్ ఉంటుంది. ఆయన బాగా డిస్కస్ చేస్తారు. ఆయన ఓపెన్గా వదిలేస్తారు, మన ఒపీనియన్ తీసుకుంటారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. చెప్పాలంటే ఫాదర్ కంటే ఎక్కువ ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఓకే. ఎందుకు కట్ చేయాలి, దేనికి కట్ చేయాలి, అప్పుడు నేను బాగా యంగ్ కదా, నేను అవును నేర్పించేవాడు, తిట్టేవాడు ఆయన. ఎన్ని సంవత్సరాల్లో ఒక టైటిల్ కార్డు పడింది సార్ మీకు? నాకు 7-8 years అసిస్టెంట్గా ఉన్నానండి. దాని తర్వాత ఎడిటర్ అయ్యాను. ఎడిటర్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ అది టైటిల్ పడ్డప్పుడు? 21-22 ఆ టైం ఉంటుందండి. 22 యంగ్స్టర్స్ 10th రాయకముందే నేను ఎడిటింగ్లోకి దిగాను. సూపర్. అలా సూపర్ అండి. కాబట్టి ఆ యంగ్ ఏజ్లో అయిపోయాను. ఆయన ఇవ్వడం, ఆయన హ్యాండ్ మంచిది అని అంటారు, అది నిజమైంది. నాకు అసలు తిరుగులేదు అసలు. అది ఉందిలేండి, ఆయన హ్యాండ్ మంచిది అనేది చాలా మంచిది, చాలా అందరికీ అది నిజమైంది. నా విషయంలో అయితే అది అసలు ఆయన సినిమా ఇచ్చారని చెప్పి సురేష్ బాబుని అడిగితే సురేష్ బాబు చాలా మంచి ఒపీనియన్ చెప్పాడు నా గురించి. చాలా మంచి కుర్రాడు, బాగా ఓపెన్గా చెప్తాడు, కష్టపడతాడని ఆయన చెప్పడం, ఆయన సినిమాలన్నీ నేనే చేయడం. ఓకే. పవన్ కళ్యాణ్ అన్ని బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలన్నీ నేనే చేయడం. అవును, కళ్యాణ్ గారి ఖుషి వరకు అన్ని సినిమాలు నేనే చేశాను. ఓకే. అలా వాళ్ళందరూ నా లైఫ్ కెరియర్కి. ఆ రోజుల్లో పెద్ద హీరోలు అంటే వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నలుగురు హీరోలు పెద్ద సినిమాలని చేశారు. బాలకృష్ణ గారి తక్కువ చేశాను, 2 చేశాను నేను. 2 కదా, అది మన లక్ష్మీ నరసింహ చేశాను, అల్లరిపిడుగు కూడా చేశాను. లక్ష్మీ నరసింహ, అల్లరిపిడుగు అంతే. అంతకంటే ఆయన జయంతి గారు కదండి. ఓకే. జయంత్ గారు నాకు ఫస్ట్ ఫిలిం. ఆయన ప్రేమించుకుందాం దగ్గర నుంచి అన్ని సినిమాలు చేశాను. మధ్యలో తీన్మార్ ఒకటి చేయలేదు నేను. జయంతి గారు కూడా మొన్నటి వరకు అల్లరిపిడుగు తర్వాత ఆగిపోయినట్టున్నారు కదా. అల్లరిపిడుగు తర్వాత ఏం చేశాడు ఆయన? చేశారు. నేను ప్రమోషన్ కూడా లేదు, అన్ని సినిమాలు నేనే చేశాను. మీరే చేశారు కదా. ఒక్క తీన్మార్ ఒకటే నేను చేయలే, అన్ని సినిమాలు నేను చేశాను. ఆయన గోల్డ్ అండి బాబాయ్. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, ఎడ్యుకేటెడ్గా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కదా. నాలెడ్జ్ అంటే మంచి వ్యక్తి అండి, బేసిక్గా చాలా కూల్ వ్యక్తి. నేను ఇప్పుడు మనం మనకి కొంచెం తలనొప్పిగా ఉండి ఏదైనా ఉన్నా కూడా, సార్ ఇవాళ వద్దు సార్ అంటే, ఆయన వచ్చిన తర్వాత మనం వద్దన్నా కూడా ఏమండు, భలేవారు వెంకటేష్, టేక్ యూర్ టైం అని అంటాడు ఆయన. చాలా కూల్గా, అసలు ఏ రోజు అరిసింది లేదు, ఏ రోజు అందరినీ చూశాను ఏదో కోపం గీపంగా, ఆయన ఏ రోజు నేను కోపంగా చూడలే. ఆయన సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. కంటిన్యూస్ సక్సెస్ కదండి. ప్రేమించుకుంటా, బాగున్నారా, లక్ష్మీ అంత హిట్లో కూడా ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నాడో అలాగే ఉండేవాడు ఆయన. ఏకైక డైరెక్టర్ని నేను నా కెరియర్లోనే మారిన డైరెక్టర్ అంటే ఆయనే. అంటే వ్యక్తిగా అస్సలు ఫస్ట్ డే ఎలా ఉన్నాడో ఈ రోజుకి ఆయన అలాగే ఉన్నాడు. బాలకృష్ణ గారు 2 సినిమాలు చేసినప్పుడు ఆయన వచ్చేవాడు, డ్రెస్ చూసేవాళ్ళు బాలకృష్ణ గారు. ఫైనల్ వర్షన్ చూసేవారండి, అంతే కూర్చొని చూసేవారు. ఫైనల్ వర్షన్ చూసేవారు ఆయన. నాకు పెద్ద పరిచయం లేదు, తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళ కెరీర్, ఎందుకంటే రామ్ రహీం సినిమాకి సంబంధించి నాన్నగారు చేసినట్టు గుర్తు నాకు, అది ఎక్కడో చూశాను అనుకుంటానండి. ఆయన కెరీర్ బిగినింగ్లో చేసింది. ఫాదర్ చాలా సినిమాలు చేశారు, అందుకని అడగాల్సి వచ్చింది. కథానాయకుడు చాలా సినిమాలు చేశాడు. రాము కథానాయకుడు ఫాదర్ చేశారు. తర్వాత రాముకి నేను అసిస్టెంట్గా చేశాను. అవునా? ఓ గ్రేట్ అండి. అయితే అందరినీ గోల్డెన్ ఎరా మొత్తం చూశారు మీరు. పర్వాలేదండి, మీ ఫాదర్ గారి వల్ల గోల్డెన్ ఎరా మొత్తం ఫాలో అయ్యారు. సినిమా అంటే ఒక ప్యాషన్. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు సార్ సినిమా? మీరు చేసిన సినిమాలు కాకుండా బయట సినిమాలు ఎలా ఎంజాయ్ చేస్తారు? యాజ్ ఏ టెక్నీషియన్గా చూస్తారా, తప్పులు పట్టుకుందామని ఎంజాయ్ చేస్తారా, ఆడియన్గా ఎంజాయ్ చేస్తారా? సినిమాగానే చూస్తాను నేను, ఆడియన్గా సినిమాగా చూస్తాం. తక్కువ వెళ్తాను నేను, వెళ్ళినా ఒకవేళ బాగుందంటే సినిమా చూస్తే కొన్ని సినిమాలు కనిపిస్తుంది, మనం పేరు పడి ఉంటే బాగుండేది ఈ సినిమాలో అని. అవునా? అలా ఉంటాయండి, కొన్ని సినిమాలకు ఉంటాయి. ఓ సూపర్, ఫీల్ అవుతాం బా అని. చిన్న అట్లాంటి ఏమైనా సినిమాలు ఉన్నాయా? చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి అలాంటి, 1-2 అని కాదు. చాలా సినిమాలు కనిపిస్తుంటుంది, అయ్యో ఇలాంటి సినిమాలు మనకు వచ్చి ఉంటే బాగుండేది అని. అలా వచ్చిన వాటిని మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయేమన్నా? తర్వాత అన్న ఫీల్ అయింది లేదండి, మన దగ్గరకు వచ్చింది మనం చేయలేదు, ఇది చేస్తే బాగుంటుందని? అలా ఏం లేదు లేదండి. కొన్ని మేము వదిలేసిన సినిమాలు ఉంటాయి, చిన్న క్లాష్ అయ్యి అలా ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ అలాగే ఉండదండి అసలు.